హే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు కొత్త వెరైటీ చేశాను, చాలా బాగుందండి. దీని పేరు ఏంటంటే చెప్తాను, వీడియోలోకి వెళ్ళినాక తర్వాత చెప్తానండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే, బ్రెడ్ తీసుకుందామండి. ఒక 5 పీసులు బ్రెడ్ తీసుకోవాలి. అది మొత్తం కట్ చేసుకోవాలి. పక్కన బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, అది కట్ చేసేసి అది సన్నగా పీసులుగా తుంచేసి వేసుకోవాలి. తర్వాత ఒక 50 గ్రాములు చక్కెర వేసుకోవాలి. ఆ తర్వాత 2 కోడిగుడ్లు వేసుకోవాలి. 2 కోడిగుడ్లు వేసేసుకున్న తర్వాత పాలు కూడా వేసుకోవాలండి. పాలు ఒక పావు లీటర్ పాలు అయితే సరిపోతాయి. తర్వాత ఇప్పుడు ఒక పావు లీటర్ పాలు వేసుకున్నాము. ఇందులో వేసేసి మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ మిక్సీకి బాగా నురుగులాగా వస్తుందండి. అట్లా వచ్చే వరకు మిక్సీ పట్టాలి, బాగా మెత్తగా పట్టేసుకోవాలి. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ పట్టేద్దాము. ఇప్పుడు మిక్సీ పట్టేద్దామండి. తర్వాత వేరే కళాయి ఒకటి తీసుకొని అందులో ఒక 50 గ్రాముల చక్కెర వేసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు కరిగించుకోవాలండి. షుగర్ సిరప్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది గోల్డ్ కలర్ రావాలండి. బాగా చూడండి, లైట్గా వస్తుంది. తర్వాత ఇలా గోల్డ్ కలర్ వచ్చింది చూడండి, గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం కేక్ చేసుకుంటాం కదా గిన్నెలు, ఆ గిన్నెలోనైనా వేసుకోవచ్చు, లేకపోతే వేరే గిన్నెలోనైనా వేసుకోవచ్చు. నేనైతే కేక్ గిన్నెలో వేసేసాను. వచ్చేసిందండి. ఇక గిన్నెలో వేసేసుకుందాము. గిన్నెలో వేసిన తర్వాత ఇది కొంచెం ఆరిపోవాలి. కొంచెం ఆరితే సరిపోదు, మరీ ఆరాల్సిన పని లేదు. కొంచెం అట్లా ఆరిపోతే సరిపోతుంది. ఇది అంతా అట్లా అనేసుకొని పలచగా అనుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మిల్క్, అది వడకట్టుకోవాలండి. అది వడకట్టుకొని వేసుకోవాలి. చూడండి, నురుగంతా ఒక పక్కకు వస్తుందండి. అది కూడా గరిటెతోటి మొత్తం ఇలా అనేసేయాలి. బాగా చాలా బాగుంటుంది. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను టేస్ట్ చేసిన తర్వాతనే మీకు వీడియో పెట్టాను. చాలా బాగుంది. దీని పేరు చెప్పలేదు కదండి, క్యారమిల్ బ్రెడ్ పుడింగ్ అండి. ఇది క్యారమిల్ బ్రెడ్ పుడింగ్. ఇది మొత్తం ఇలా అనేసుకున్న తర్వాత ఒక పాలిథిన్ కవర్ చుట్టాలండి. దీనికి మన షాపుల్లో దొరుకుతాయి కదా, అది చుట్టాలి. దీనికి ఆవిరిపోకుండా, వాటర్ పడకుండా, పైనుంచి వాటర్ పడకుండా అది చుట్టేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని అందులో స్టీమర్ లాగా ఒక ప్లేట్ వేసుకోవచ్చు, లేకపోతే ఇది ఉంటే ఇది వేసుకోవచ్చు, లేకపోతే ప్లేట్ వేసుకోవచ్చు. వేసుకొని 2.5 లీటర్ వాటర్ వేసుకోవాలి. వేసి అవి కొంచెం వేడెక్కిన తర్వాత ఇది పెట్టేద్దాం గిన్నె. ఇలా చుట్టేసుకొని మొత్తము కవర్ చేయాలండి, ప్యాక్ చేసేయాలి. మొత్తము ప్యాక్ చేసేసి పెట్టేసుకోవాలి గిన్నెలో. చూడండి, ఇలా ప్యాక్ చేసుకోవాలి. తర్వాత గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసి 30-35 నిమిషాలు ఉడికించుకోవాలండి. దీన్ని 30-35 నిమిషాలు అయితే ఉడికిపోయిద్ది. బాగా పొంగుతుందండి, బాగా స్పాంజీలాగా వస్తుంది. చక్కెర సిరప్ వేసాం కదండి, అదంతా జల్లీగా వస్తుందండి. చూడండి, 35 నిమిషాల తర్వాత తీసాను, ఇలా వచ్చేసిందండి. అయిపోయిందండి, ఇది కేక్ అయిపోయింది. ఇంకా దీన్ని తిప్పేస్తాము. వేరే ప్లేట్లోకి వేసిన తర్వాత కలర్ఫుల్గా కనిపిస్తుందండి. చూడండి, వేరే ప్లేట్లోకి వేసేసాను. లోపల పాటు పైకి వచ్చేసింది కదా, ఇదేనండి షుగర్ సిరప్ వేసాం కదా, అది కలరు. ఇప్పుడు దీన్ని కట్ చేసి తింటే చాలా బాగుంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి.
2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్న తర్వాత ఏంటంటే చాలా బాగుంటుందండి. గులాబ్ జామ్ కంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ అండి. మీరు కూడా ట్రై చేస్తారని పెట్టానండి. ఈరోజు చేశాను, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. జెల్లీ జెల్లీగా ఉంటుందండి, తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.